ఎంతసేపు వాక్యం విన్నాం కదా. మరి ఎందుకు బ్యాప్టిజం తీసుకోవాలనుకుంటున్నావు? యేసు ప్రభుని నీ స్వత రక్షకుడిగా అంగీకరించాలని చేశాడు. ఆయన నీ కొరకు ఏం చేశాడు? నీ పాపాల కొరకు చనిపోయాడు. పాపముల విషయమై చనిపోయి నేను నీతిమంతుడిగా తీర్చిదిద్దాడు. చప్పట్లు కొట్టండి. సో ఆ చక్కటి మాట చెప్తున్నాడు. మరి ఎంతవరకు నమ్ముకుంటావు? ఉద్యోగం వచ్చేంత వరక, మంచి ఉద్యోగం, ప్రమోషన్ వచ్చేంత వరక, పెళ్ళి అయ్యేంత వరక, చనిపోయే వరకు? అటు చూడు, అటువైపు. సరే, చనిపోయేంత వరకు కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, విడిచిపెడతావా? దగ్గర పెట్టుకో. రెండు 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం ఇస్తాడు. పరమరాజ్యమునకు నరులు తిరిగి పుట్టవలయునను పరమ గురుడు యేసుక్రీస్తు స్థిరము చేసెను. బోధకుండ నీవు మోక్షనాథుడా యెహోవా యొక్క వేదవాక్య చెప్పెదవు నీ బోధ నిలుగును. పరమరాజ్యమునకు నరులు తిరిగి పుట్టవలయునను పరమ గురుడు యేసుక్రీస్తు స్థిరము చేసెను. మరియు నీవు చేయుచు గురుతులెవ్వరైన దైవ వరమునే గట్టి పాపన పరమరాజ్యమునకు నరులు తిరిగి పుట్టవలయునను పరమ గురువు యేసుక్రీస్తు స్థిరము చేసెను. ఎందుకొరకు యేసు ప్రభు నమ్మాలనుకుంటున్నావు? చెప్పు. బిడ్డలను కాపాడటానికేనా? బిడ్డలు బాగుపడటానికేనా? మరి ఎంతవరకు నమ్ముకుంటావు? సరే సరే, తను ఇస్తున్నటువంటి సాక్ష్యాన్ని బట్టి, తన విశ్వాసాన్ని, నమ్మకాన్ని బట్టి సంఘం ఎదుట, సమాజం ఎదుట, పెద్దల ఎదుట తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం ఇస్తున్నాను. రెండు ముక్కులు కొత్త జన్మవెవ్వడైన నెత్తకున్న మోక్షమునకు నెత్తబడడంతు నిజం యేసు పలికెను. పరమరాజ్యమునకు నరులు తిరిగి పుట్టవలయునను పరమ గురుడు యేసుక్రీస్తు స్థిరము చేసెను. వినుచు పరిచయుండు ముసలి జనుడు మనల తల్లి గర్భం మనను తిరుగు నెట్టు పుట్టునను పలికెను. పరమరాజ్యమునకు నరులు తిరిగి పుట్టవలయునను పరమ గురువు యేసుక్రీస్తు స్థిరము చేసెను. మంచిది, ప్రార్థన చేసుకున్నాం. మన ప్రెసిడెంట్ గారు, సాంసద్ గారు ప్రార్థిస్తారు. ఆశీర్వాదంతో సెలవు తీసుకున్నాం. ప్రార్థన చేశాను. ప్రేమ పరిపూర్ణ యేసు రాజుని పరిశుద్ధ పాదాలు పొందినారు. తండ్రి, గడిచిన దినములన్నీ క్షేమకరంగా కాపాడాలి. తండ్రి, ఇదిగో నా ప్రభువా, ఈ దినమునైనా తండ్రి నాయన సంఘటనలో నా ప్రభువా బిడ్డలిద్దరూ తండ్రి బాప్తిసం తీసుకుంటున్నారు. నాయన తీసుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి నాయన వాళ్ళు వీటి మూలకంగా నా ప్రభువా తండ్రి నాయన బాప్తిసం తీసుకున్నారు. నాయన వాళ్ళ ఆత్మను నాయన రక్షించిన ప్రభువా మీరు నాయన పరిశుద్ధాత్మను వాళ్ళ మధ్యలో ఉంచినైన తండ్రి వాళ్ళు ఎల్లవేళలా తండ్రి నీకు స్థుతించి నీకు గణపతి భయపరిచే వారుగా ఉంచుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన సంఘములో చేర్చుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. దైవజనుడు పాస్టర్ గారి ద్వారా నా ప్రభువ ఈ యొక్క బిడ్డలకునైనా ఇచ్చిన బాప్తిసాన్ని బట్టి, ఈ సాక్ష్యాన్ని బట్టి నా ప్రభువ మీకే మహిమ ఘనత ప్రభావం తిరుగులాగన యేసుక్రీస్తు నామములో తండ్రి వచ్చినటువంటి నా ప్రభువ తండ్రి వాళ్ళ బంధుమిత్రులు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కజనులు, తండ్రి దైవజనులు, నా ప్రభువ సంఘము, సంఘ పెద్దలు అందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించు. యేసు నామములో ప్రార్థన కలిగి వేడుకుంటున్నాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం